హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. మన ఛానల్లో సిటీటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అయితే సిడిపికి సంబంధించిన కొన్ని టాపిక్స్ని దానికి రిలేటెడ్గా ఎంసీక్యూస్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. స్లోగా మనం అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా సిడిపి కంప్లీట్ థియరీ క్లాసెస్ కంప్లీట్ చేసి దానికి రిలేటెడ్గా బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని చెక్ చేయకపోతే ఎవరైనా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సీటెడ్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, మనం ఈ రోజు నుంచి మన ఛానల్లో సీటెట్ యొక్క మోడల్ పేపర్స్ను కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం ఈరోజు సీటెట్ పేపర్ 1కి సంబంధించిన సిడిపి ఒక 2011 పేపర్ని అనాలిసిస్ చేసుకుందాం. ఓకే, మనకందరికీ తెలుసు కదా, సీటెట్ పేపర్ 1లో సిడిపి అనేది మనకి 30 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2లో కూడా 30 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో ఎలాంటి పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 కైనా సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే అడిగే లెవెల్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. పేపర్ 1 వాళ్ళకి ప్రైమరీ లెవెల్కి సంబంధించిన పిల్లల గురించి అడుగుతారు. సో సెకండరీ పేపర్ 2 వాళ్ళకి సెకండరీ లెవెల్ పిల్లల గురించి అడుగుతారు. అంటే 6th స్టాండర్డ్ నుంచి 8th స్టాండర్డ్ వరకు ఏజ్ వరకు ఉన్న పిల్లల గురించి వాళ్ళకి రిలేటెడ్గా అడిగే క్వశ్చన్స్ మనకి సిడిపి పేపర్ 2లో చూస్తాం. ఇప్పుడు మనం సీటెట్ పేపర్ 1కి సంబంధించింది సిడిపి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ప్రీవియస్‌లో ఎలా అడిగారు అంటే ఈ పేపర్ ఓన్లీ ఫర్ రిఫరెన్స్ కోసమే. ఇలాగే అడుగుతారని కాదు. ఎందుకంటే 2011 నుంచి ఇప్పుడు 2024 వరకు సీటెట్ జరిగింది. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ జరుగుతూ ఉంటుంది. సో పేపర్ ప్యాటర్న్ అనేది మారలేదు, కానీ పేపర్ అడిగే విధానం అనేది మారిందనమాట. రీసెంట్ పేపర్ చూసుకుంటే మనము పేపర్‌లో కొంచెం క్రిటికల్ లెవెల్ అనేది కొంచెం తీసుకొచ్చారనమాట. ఇది బేసిక్ లెవెల్. సో మనం అయినా ఒకసారి అసలు ఎలా అడిగారు ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, డెవలప్మెంట్ ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ద ఐడియా ఈజ్ అసోసియేటెడ్ విత్ డెవలప్మెంట్ గురించి మనం కంప్లీట్ గా డిస్కస్ చేసి ఉన్నాం కదా. డెవలప్మెంట్ టాపిక్ ఒకటి, ప్రిన్సిపల్స్ అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మీనింగ్, డిఫరెన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, ఇలాంటివి డిఫరెంట్ డెఫినేషన్స్, ఇంకా మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఛానల్లో అయితే ఉంది. దాన్ని ఒకసారి అంటే ఎప్పుడైనా సరే ఒక పేపర్ సాల్వ్ చేసే ముందు థియరీ చదివి దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి ఎంత అర్థమవుతుంది, మనం ఎంత సాల్వ్ చేయగలుగుతున్నామని తెలుస్తుంది అనమాట. ఏ పేపర్కైనా ఏ ఎగ్జామ్కైనా మనకి ప్రీవియస్ పేపర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో మనము థియరీ చదివిన వెంటనే ఒక పేపర్ అనేది సాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే, ఆప్షన్ చూద్దామా. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంట్రాక్షన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇది ఎండ్ అవ్వదు అని చెప్పుకున్నాం కదా, ఓమ్ టు టోమ్ అనమాట. సో మనకి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటే దీనికి ఏ ఆప్షన్ సూటబుల్ అండి చూడండి. కంటిన్యూటీ, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీనా, ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏమైంటుందండి, ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 4 డిస్టింక్ట్ స్టేజెస్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ ఆర్ డిఫైన్డ్ బై. అసలు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ గురించి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి ఏ సైకాలజిస్ట్ మనకి చెప్పారండి. అతను ఈ థియరీ కూడా మన ఛానల్లో ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇతను ఏం తీసుకొచ్చారు, పిల్లలు లిటిల్ సైంటిస్ట్ అని, తన నాలెడ్జ్ సరౌండింగ్స్ లో ఎక్స్ప్లోర్ చేసి తను గ్యాదర్ చేస్తారని, కన్స్ట్రక్షన్ చేసుకుంటారని, యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందని. రైట్. సో ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాం కదా. ఎవరిది? జీన్ పియాజే. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం చెప్పుకున్న థియరీస్ అన్నిట్లో కూడా ఫస్ట్ థియరీ ఇది అనమాట, జీన్ పియాజే. అతను ఎన్ని స్టేజెస్ అంటే 4 డిస్టింక్ట్ స్టేజెస్ తీసుకొచ్చారు. ఏ స్టేజెస్ మీరు గుర్తున్నాయి ఒకసారి రివైజ్ చేసుకుందామా. ప్రీ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. సారీ, ఫస్ట్ వన్ ఇస్ సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సెస్ కి రిలేటెడ్ కాబట్టి మనకి సెన్సరీ మోటార్ స్టేజ్ వస్తుంది అనమాట. 0 to 2 years. తర్వాత ప్రీ ఆపరేషనల్ స్టేజ్, దట్ ఈస్ 2 to 7 years. నెక్స్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ 7 to 11 years అండ్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ 11 years అండ్ అబౌవ్. ఓకే, మనకి ఈ స్టేజెస్ కూడా ఇంపార్టెంట్, ఆర్డర్ కూడా ఇంపార్టెంట్, వాటి యొక్క ఏజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకున్నాం కదా. సో 4 డిస్టింక్ట్ స్టేజెస్ తీసుకొచ్చింది ఎవరంటే జీన్ పియాజే. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, పేరెంట్స్ షుడ్ ప్లే ఎ డాష్ రోల్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్. చిన్నపిల్లలకి నేర్పించే విధానంలో పేరెంట్స్ ఎలాంటి రోల్ ప్లే చేయాలి, ఎలాంటి రోల్ ఉండాలి? సింపథెటిక్, సానుభూతిగా ఉండాలా, న్యూట్రల్, అసలు ఏమి ఉండకూడదా, నెగిటివ్ గా ఉండాలా, ప్రోయాక్టివ్, చాలా యాక్టివ్గా, చురుగ్గా, కేర్ఫుల్గా ఉండాలా. కేర్ఫుల్గానే ఉండాలి కదా, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఏంటి, మనం ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేయగలము, ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలము అని వెళ్ళినది. సో పేరెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, ద ఇన్సైట్ థియరీ ఆఫ్ లెర్నింగ్. ఇన్సైట్
థియరీ ఆఫ్ లెర్నింగ్ ఇస్ ప్రమోటెడ్ బై. ఈ థియరీ అనేది మనకి ఇది కూడా ఇంపార్టెంట్ థియరీ, గెస్టాల్ట్ కదా మనకి తీసుకొచ్చింది. ఇన్సైడ్ థియరీ హోల్గా ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనము చెట్టుని దూరం నుంచి చూస్తుంటే అది హోల్గా చూస్తాము, ఒక 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 మొత్తంగా చూస్తాము. దగ్గరికి వెళ్ళి చూస్తే వాటి యొక్క పార్ట్స్, బ్రాంచెస్ వేరే, ట్రంక్ వేరే, లీవ్స్ వేరే అట్లా చూస్తాం కాబట్టి సో హోల్ టు పార్ట్స్ అనమాట. దట్ ఈస్ ఇన్సైడ్ థియరీ ఆఫ్ లెర్నింగ్. ఈ థియరీని ఎవరు తీసుకొచ్చారండి చెప్పండి? Gestalt theorist, Gestalt. So option C is correct here for the question number 4. Next question number 5. Motivation in process of learning. Motivation ante enti? Learning నేర్చుకునే విధానంలో motivation ante enti? Makes learners think యూనిడైరెక్షనల్ ఒకే డైరెక్షన్ లో థింక్ చేయాలి, అలాగే థింక్ చేసేలాగా మనం చేయాలి. అవునా, చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. క్రియేట్స్ ఇంట్రెస్ట్ ఫర్ లెర్నింగ్ అమాంగ్ యంగ్ లెర్నర్స్. ఇంట్రెస్ట్ తీసుకురావాలి వాళ్ళు నేర్చుకోవడానికి. ఓకే. షార్పెన్స్ ద మెమరీ ఆఫ్ ద లెర్నర్. లెర్నర్స్ యొక్క మెమరీ షార్ప్ చేయాలి అంటే పొదునుగా ఉండేలా చూసుకోవాలి. డిఫరెన్షియేట్ న్యూ లెర్నింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ లెర్నింగ్. డిఫరెన్షియేట్ చేయాలా ఓల్డ్ లెర్నింగ్ ని న్యూ లెర్నింగ్ ని కాదు కదా. సో మనకి ఇప్పుడు సీటెట్ లో మనకి ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే అన్ని ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. దట్ మీన్స్ అన్ని ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ ఆన్సర్స్ లాగా కనిపిస్తాయి, కానీ మనం కొంచెం థింక్ చేయాలి దానికి ఏది ఒక 50-60%, 60-70% ఏది సూటబుల్ గా ఉందో ఆ ఆన్సర్ ని మనం తీసుకోవాలండి. మోటివేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఏంటంటే చెప్పండి? మేక్స్ లెర్నర్ థింక్ యూని డైరెక్షన్, ఒకే డైరెక్షన్ లో థింక్ చేయడానికి ఉపయోగపడుతుందా? కాదు. సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్రియేట్స్ ఇంట్రెస్ట్ ఫర్ లెర్నింగ్. మోటివేషన్ అనేది మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం అనమాట. లెర్నర్స్ అంటే ఇక్కడ నేర్చుకునే వాళ్ళు పిల్లలు, కిడ్స్, రైట్? సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 5. Next question number 6. Which of the following is not a sign of an intelligent యంగ్ చైల్డ్? ఇంటెలిజెంట్ ఒక చాలా తెలివిగల ఒక చిన్న పిల్లల యొక్క సైన్ ఏది కాదు అని అడుగుతున్నారు ఇక్కడ. చూడండి, నాట్ ఉన్న క్వశ్చన్స్ మనం కొంచెం కేర్ఫుల్ గా చదవాలని చెప్పాను కదా. ఆన్సర్స్ మనకు అన్ని ఒకలాగా ఉంటే ఏదో ఒక ఆన్సర్ కదా. ఇంటెలిజెంట్ చిల్డ్రన్ సంబంధించిన ఏదో ఒక ఆప్షన్ లో ఈ 3 ఆప్షన్స్ లో ఉంటే మనకి ఏదో ఒక ఆప్షన్ అనేసి మనం పెట్టేస్తాము, కానీ నాట్ అన్నప్పుడు ఏది కాదు అని కదా. సో మన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేద్దాం ఒకసారి. థింక్స్ అబ్స్ట్రాక్ట్ గా వాళ్ళు థింక్ చేస్తారు. అడ్జస్ట్ ఈజీలీ ఇన్ ద న్యూ ఎన్వైరన్మెంట్ ఎక్కడైనా న్యూ ఎన్వైరన్మెంట్కి వెళ్ళినప్పుడు ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు. క్రామ్స్ లాంగ్ ఎస్సే క్విక్లీ. క్రామ్స్ అంటే బై హార్ట్ చేయడం అండి. పెద్ద ఎస్సే కూడా వాళ్ళు ఈజీగా బై హార్ట్ చేసేస్తారు. కమ్యూనికేట్స్ ఫ్లూయెంట్లీ అండ్ అప్రోప్రియేట్లీ. ఎలా ఫ్లూయెంట్ గా కమ్యూనికేట్ అవడం, ఎక్కడ ఎక్కడ అవసరం అక్కడ అంతా మాట్లాడేలాగా ఉండడం అనమాట. అప్రోప్రియేట్ తగిన విధంగా. ఓకే. సో మనకి ఏం చెబుతుంది? ఇట్స్ నాట్ ఎ సైన్. ఏది కాదు అని అడిగారు కదా ఇక్కడ. ఎస్ఎల్ని క్రామ్ చేయడం అంటే బై హార్ట్ చేయడం కాదనమాట. ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ గా థింక్ చేస్తారు, ఈజీగా న్యూ ఎన్వైరన్మెంట్ కి అడాప్ట్ అయిపోతారు, అడ్జస్ట్ అయిపోతారు, కమ్యూనికేట్ ఫ్లూయెంట్ గా కమ్యూనికేట్ చేస్తారు. ఇవన్నీ పాజిటివ్ గా కనిపిస్తుంది కదా, ఇది ఒకటే నెగిటివ్ గా కనిపిస్తుంది. సో మనకి ఆప్షన్ నాట్ అన్నారు కాబట్టి సో సి ఆప్షన్ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వేర్ ఇస్ ద చైల్డ్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ డిఫైన్డ్ బెస్ట్? ఎక్కడ చాలా బెస్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇంటెలెక్చువల్ థింగ్స్ ఎక్కడ డిఫైన్ చేయబోతుందండి? ఆడిటోరియం లోన, హోమ్ లోన, ప్లే గ్రౌండ్ లోన, స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్ లోన ఎక్కడ బెస్ట్ గా మనము చెప్పగలము చెప్పండి? ఎక్కడ డిఫైన్ చేయొచ్చు? ఇంట్లో అసలు చేయలేం కదా. ఇంట్లో కూడా చేయొచ్చు కానీ బెస్ట్ గా కాదు. స్కూల్ అండ్ క్లాస్ ఎన్వైరన్మెంట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ హియర్. ఇక్కడ హోమ్ అండ్ స్కూల్ ఇచ్చినట్టయితే రెండిటి మనం అలాంటి ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ హోమ్ ఇక్కడ ఓన్లీ ఇచ్చారు కాబట్టి ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ద స్టేజ్ వెన్ ఎ చైల్డ్ బిగిన్స్ టు థింక్ లాజికల్లీ. ఏ స్టేజ్ లో లాజికల్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు? అబౌట్ ఆబ్జెక్ట్ అండ్ ఈవెంట్ ఈజ్ నౌన్ యాజ్. ఇది ఆబ్జెక్ట్, ఇది 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 ఈవెంట్స్ అని అంటే డిఫరెన్షియేట్ చేసుకొని ఏ స్టేజ్ లో అతను లాజికల్ గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడండి చెప్పండి? మనం చెప్పుకున్నాం కదా ఈ 4 స్టేజెస్ ఇంపార్టెంట్ అని. మనకి కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ లో, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఏజ్ ఎంత? 7 to 11 years. ఇక్కడ మిస్ అయినట్టు ఉన్నాయి, ఇక్కడ ఏజెస్ కూడా ఇస్తారండి క్వశ్చన్స్ లో మనకి. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 8. Next question number 9. Which of the following is not related to the psychological needs of the child? ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ కాదు, సోషియో సైకలాజికల్ నీడ్స్ సంబంధించింది కాదు. ఏది? రెగ్యులర్ ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ ద బాడీ, నీడ్ ఫర్ కంపెనీ, నీడ్ ఫర్ అప్రోప్రియేట్ అండ్ సోషల్ అప్రూవల్, నీడ్ ఫర్ ఎమోషనల్ సెక్యూరిటీ. ఏ ఆప్షన్ కాదని చెప్పండి? రెగ్యులర్ ఎలిమినేషన్ ఆఫ్ ద వేస్ట్ అండ్ ఫ్రమ్ ద బాడీ. దీనికి ఏ అవసరం లేదు కదా, సోషియో సైకలాజికల్ సంబంధించింది కాదు. సొసైటీలో ఇట్లా మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం దానికి సంబంధించింది కాదు కదా. ఓకే. సో ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. ఇక్కడ కూడా నాట్ అనే ఉంది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నాట్ అనే క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ ఫోస్టర్ క్రియేటివిటీ అమాంగ్ ద లెర్నర్స్? ఏది చూపిస్తుంది ఎక్కువ క్రియేటివిటీ?
emphasizing early achievement goals, okay, coaching for the marks, not teaching practical value of education, okay. Next, ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ టు క్వశ్చన్ అండ్ నర్చర్ టాలెంట్స్ నర్చర్ చేయడం అంటే వాళ్ళ టాలెంట్స్ మీద ఫోకస్ చేయడం అట్లాగనమాట. ఆపర్చునిటీ వాళ్ళకి అలా తయారవడానికి మనం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం, అదే కదా క్రియేటివిటీ అంటే. ఇప్పుడు మనం వాళ్ళకి ఎందులో ఏ స్కిల్స్ ఉన్నాయో వాటికి కొంచెం మనం నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం, లేదంటే ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఇంకా దానికి ఇంకా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. సో మనకి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, మైండ్ మ్యాపింగ్ తెలుసు కదా. మైండ్ మ్యాపింగ్ దేని సూచిస్తుంది అంటే చెప్పండి. డ్రాయింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ద మైండ్ యొక్క పిక్చర్స్ డ్రా చేయడానిక కాదు కదా. రీసెర్చింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద మైండ్, ఓకే. చూద్దాం పాజిటివ్గా ఉంది. ఏ టెక్నిక్ టు ఎన్హాన్స్ ద కాంప్రహెన్షన్ ని ఎన్హాన్స్ చేసుకోవడానిక. ఈ ప్లాన్ ఫర్ యాక్షన్ ఫర్ అన్ అడ్వెంచర్స్ కాంప్రహెన్షన్స్ ఇవి కాదు. రీసెర్చింగ్ ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ ద మైండ్ మ్యాపింగ్ అంటే దానికి మీనింగ్ అనమాట. ఇది రీసెర్చింగ్ ఫర్ ద ఫంక్షన్ ఆఫ్ ద మైండ్ యొక్క ఫంక్షన్ రీసెర్చ్ చేయడం అనేది. సో మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, ఏ యంగ్ చైల్డ్ రెస్పాండ్స్ టు న్యూ సిచ్యువేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద రెస్పాన్స్ మేడ్ బై ద హిమ్ ఆర్ హర్ ఇన్ ఏ సిమిలర్ సిచ్యువేషన్ యాజ్ ఇన్ ద పాస్ట్. అతను పాస్ట్ లో ఉన్న ఒక సిచ్యువేషన్ మీద పాస్ట్ లో ఉన్న నాలెడ్జ్ ని బట్టి న్యూ సిచ్యువేషన్ కి రెస్పాండ్ అవ్వడం. అది దిస్ ఇస్ రిలేటెడ్ టు దేనికి రిలేట్ చేస్తుంది ఇది చెప్పండి. మనం యాక్చువల్గా ఇవి జీన్ పియాజేలోనే తను మనం చూసాం కదా. జీన్ పియాజేలో స్కిమాటా అని, అసిమిలేషన్ అని, అకామిడేషన్ అని, స్కిమాటా అని, స్కీమ్స్ అని ఇవన్నీ చెప్పుకున్నాం కదా. సో మనది ఎక్కడ ఉంటే చెప్పండి. ఇది న్యూ సిచ్యువేషన్ కి ఓల్డ్ సిచ్యువేషన్ నాలెడ్జ్ ని కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ దట్ షోస్ వే ఇన్ విచ్ దే ఆర్ సిమిలర్. ఎలా చెప్పండి దాన్ని ఏమంటారు? లా ఆఫ్ ఎనాలజీ అనమాట. ఎనాలజీ దానికి మీనింగ్ అనమాట కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్, ఓకే. సో మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ద బెస్ట్ వే ఎస్పెషల్ అట్ ప్రైమరీ లెవెల్ లో ఏది బెస్ట్ స్టేజ్ అంటే టు అడ్రస్ ద లెర్నింగ్ డిఫికల్టీస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ టు యూజ్. లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే అక్కడ ఏ స్టేజ్ అంటే ఏ టాపిక్ మీద వాళ్ళు డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ డిఫికల్టీ లెవెల్ చెక్ చేయడం అనేది ఎక్కడ ప్రైమరీ లెవెల్లో బెస్ట్ వే ఏంటి? ఎస్సే అండ్ ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ బుక్స్, ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్స్ట్ బుక్స్ కాదు. స్టోరీ టెల్లింగ్ మెథడ్, ఓకే. చూద్దాం ఇంకా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి. వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్ సూటెడ్ టు ద డిజబిలిటీ, వాళ్ళకి ఉన్న డిజబిలిటీని బట్టి ఏది సూట్ అవుతుందో అది చెప్పడం, ఓకే. ఎక్స్పెన్సివ్ అండ్ గ్లాసీ సపోర్ట్ మెటీరియల్, అలా ఏం కాదు. ఎంత ఎక్స్పెన్సివ్ పెట్టి మెటీరియల్స్ తీసుకున్నా ఎంత యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పిల్లలకి ఎలా ఎంత అర్థమయ్యే విధంగా మనం దాన్ని యూస్ చేస్తున్నాం అనేది మనం అది తీసుకోవాలి, కానీ ఎక్స్పెన్సివ్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో మనకి ఆప్షన్ సి చూడండి. వెరైటీ ఆఫ్ టీచింగ్ మెథడ్స్, డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్ యూస్ చేయాలి. సూటెడ్ టు ద డిజబిలిటీ, వాళ్ళకి ఎక్కడ వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు అక్కడ దానికి సూట్ అయ్యేలాగా టీచింగ్ మెథడ్స్ అనేది యూస్ చేయాలి యాజ్ ఎ టీచర్. సో 13th క్వశ్చన్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఎడ్యుకేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ విత్ ద స్పెషల్ నీడ్స్ షుడ్ బి ప్రొవైడెడ్. ఎలా ప్రొవైడ్ చేయాలి స్పెషల్ నీడ్స్ ఉన్న చిల్డ్రన్ కి? ఆప్షన్ చూడండి. ఇన్ స్పెషల్ స్కూల్స్ ప్రొవైడ్ చేయాలి. బై స్పెషల్ టీచర్స్ ఇన్ స్పెషల్ స్కూల్స్ లో స్పెషల్ టీచర్స్ ని ప్రొవైడ్ చేయాలి. అలాంగ్ విత్ అదర్ నార్మల్ చిల్డ్రన్ తో పాటు కూర్చోబెట్టాలి. బై మెథడ్స్ డెవలపింగ్ ఫర్ ద స్పెషల్ చిల్డ్రన్ స్పెషల్ స్కూల్స్. అసలు స్పెషల్ చిల్డ్రన్ కి స్పెషల్ స్కూల్స్ స్పెషల్ టీచర్స్ అలా ఉండనే కూడదు. మనం ఏం చెప్పుకున్నాం? ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ అంటే డిఫరెంట్ చిల్డ్రన్ ఉంటారు అని, ఓకే. వాళ్ళు సెగ్రిగేట్ చేయకూడదని, నార్మల్ పిల్లలతో కూర్చోబెట్టి చదివిస్తే నార్మల్ పిల్లలు చూసి వాళ్ళు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారని మనం చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. అలాంగ్ విత్ ద అదర్ నార్మల్ చిల్డ్రన్, అందరి పిల్లలతో పాటు మనము కూర్చోబెట్టాలన్నమాట. సో సి కరెక్ట్. నెక్స్ట్ డిస్లెక్సియా, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పుకుందా. డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా, డిస్గ్రాఫియా, డిస్ఫేజియా, ఇవి 4-5 ఉన్నాయండి. ఇవి దేనికి డిజార్డర్స్ అనమాట. లెర్నింగ్ డిజార్డర్స్, రీడింగ్ డిజార్డర్స్, లేదంటే క్యాలిక్యులేషన్స్ లో డిజార్డర్స్ ఉండమా, ఇలాంటివన్నీ మనకి 4-5 ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. చూద్దామా. డిస్లెక్సియా ఇస్ అసోసియేటెడ్. డిస్లెక్సియా అనేది దేనికి సంబంధించింది చెప్పండి? రీడింగ్ డిసార్డర్, బిహేవియరల్ డిసార్డర్, మెంటల్ డిసార్డర్ అండ్ మ్యాథమెటికల్ డిసార్డర్. రీడింగ్ డిసార్డర్ చదవడంలో కొంచెం డిఫికల్టీ ఫీల్ అయితే దాన్ని ఏమంటారండి? డిస్లెక్సియా. లెర్నింగ్ డిసార్డర్ అని కూడా వచ్చు ఇక్కడ రీడింగ్ అని ఇచ్చారు. సో ఇది కూడా ఆప్షన్ కరెక్టే. లెర్నింగ్ ఇచ్చినా కూడా మీరు ఆప్షన్ కరెక్టే పెట్టుకోండి. ఓకే. బిహేవియరల్ డిసార్డర్ మనకి ఎక్కడ చెప్పలేదు.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. డాష్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ సైన్ ఆఫ్ ద బీయింగ్ గిఫ్టెడ్. గిఫ్టెడ్గా ఉండే చిల్డ్రన్కి ఇది సైన్ కాదు. ఏది నోవెల్టీ ఇన్ ఎక్స్ప్రెషన్. నోవెల్టీ అంటే కొత్తదనం చూపించడం అనమాట. క్యూరియాసిటీ, ఉత్సాహం అనమాట. ఏదైనా నేర్చుకోవాలని క్యూరియాసిటీ. క్రియేటివ్ ఐడియాస్, వాళ్ళ దగ్గర క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఫైటింగ్ విత్ అదర్స్, ఇది ఈజీగా చెప్పేసేయచ్చు. ఇది డైరెక్ట్ మనకి ఆన్సర్ చూడగానే చెప్తుంది. కానీ మనం ఒకసారి ఆప్షన్స్ అన్ని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫైటింగ్ విత్ అదర్స్, ఇలా ఇది వాళ్ళ క్వాలిటీ కాదు, ఇది గిఫ్టెడ్ చిల్డ్రన్కి. ఓకే, సో మనకి ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఏ స్టూడెంట్ ఆఫ్ గ్రేడ్ 5 విత్ విజువల్ డెఫిషియన్సీ. చూడడంలో డెఫిషియన్సీ ఉన్నప్పుడు షుడ్ బి ఎలా ఉండాలి? ట్రీటెడ్ నార్మల్లీ అండ్ సపోర్టెడ్ త్రూ ఆడియో సిడీస్. నార్మల్గానే ట్రీట్ చేస్తూ వాళ్ళకి ఆడియో సిడీస్ని ప్రొవైడ్ చేయడము. గివెన్ స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ క్లాస్లో స్పెషల్ ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడము. ఎగ్జిక్యూటెడ్ టు డూ లోవర్ లెవెల్ ఆఫ్ వర్క్ ఏదైనా ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసేయడము, అంటే వద్దు అని చెప్పడము. హెల్ప్డ్ బై ద పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ ద్వారా హెల్ప్ చేసుకోవడం కాదు కదా. ట్రీటెడ్ నార్మల్గానే విజువల్ డిఫిషియన్సీ కూడా వాళ్ళు నార్మల్గానే ట్రీట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ అయ్యేలాగా, వాళ్ళకి సూట్ అయ్యేలాగా మెథడ్స్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో క్వశ్చన్ నెంబర్ 17 ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్. ఇప్పటివరకు మనం కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు 17 క్వశ్చన్స్ చూసాం కదా. అంటే మనకి చూడగానే థియరీ చదివిన వాళ్ళకి ఈజీగా మనం ఆన్సర్ చేయగలిగేలాగే ఉన్నాయన్నమాట. వెంటనే మనం చేయగలిగాలి. చాలా ఈజీ లెవెల్‌లో ఉంది. ఎప్పుడు ఇది 2011 స్టార్టింగ్‌లో ఉన్న సీటెడ్ పేపర్స్‌లో ఇవి చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగారు. కానీ ఇప్పుడు అలా ఏం లేవు. అడగలేదు కదా అని మనం బేసిక్ చదువుకోకుండా అయితే వెళ్ళకూడదు. ఇవి బేసిక్స్ అనమాట. ఇవి కూడా ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళాలి. క్వశ్చన్ అడిగే విధానం మారింది. కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరిగింది. అంతేగాని టాపిక్స్ మాత్రం ఏం మారలేదు. సిలబస్‌లో ఏం చేంజెస్ లేవు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 18. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద లెర్నింగ్. ఏ స్టేట్మెంట్ లెర్నింగ్ ఫ్యూచర్ కాదు. లెర్నింగ్ ఇస్ గోల్ ఓరియంటెడ్. అవును, మనం ఇది చదువుకున్నా కూడా లెర్నింగ్ చదివేటప్పుడు. అన్లెర్నింగ్ ఇస్ ఆల్సో ఏ లెర్నింగ్ ప్రాసెస్. నేర్చుకోపోవడం కూడా ఒక లెర్నింగ్ ప్రాసెసా? చూద్దాం ఇంకా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ద ఓన్లీ ప్లేస్ వేర్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దట్ మీన్స్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అవి మాత్రమే మనకి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేసే ప్లేసెస్ కాదు కదా. చూద్దాం. లెర్నింగ్ ఇస్ కాంప్రహెన్సివ్ ప్రాసెస్. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట, కాంప్రహెన్సివ్. ఓకే, సో మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్. ఏది కన్సిడర్ చేయకూడదు, ఇది అనమాట. సి ఆప్షన్ చూడండి. ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తాయి అంటే కాదు కదా. సో మనకి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. లెర్నింగ్ కెన్ బి ఎన్రిచ్డ్ ఇఫ్. ఎప్పుడు ఎన్రిచ్ అవుతున్నది ఇంకా చెప్పండి. అది ఎలా, ఏ వేస్ లో టీచర్స్ యూజ్ డిఫరెంట్ లెక్చర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్, డిఫరెంట్ లెక్చర్స్ ని యూజ్ చేసినప్పుడు. చూద్దాం ఇంకా. డ్యూ అటెన్షన్ ఇస్ పెయిడ్ టు టెస్ట్ మీద ఫోకస్ చేసినప్పుడు. టెస్ట్స్ మీద, ర్యాంక్స్ మీద, కాంపిటీషన్ మీద మనం ఫోకస్ చేయకూడదు. యాక్చువల్ గా రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఆర్ బ్రాట్ ఇన్ టు ద క్లాస్. రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్, వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వాళ్ళ రియల్ లైఫ్ లో అప్పుడు ఈజీగా క్యాచ్ చేస్తారు కదా. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తీసుకురావాలన్నమాట క్లాస్ రూమ్స్ కూడా. చూద్దాం ఇంకా. మోర్ టీచింగ్ ఎయిడ్స్ ఆర్ యూజ్డ్. ఎక్కువ టీచింగ్ ఎయిడ్స్ యూజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. అవి ఎంత యూజ్ చేస్తాం అనేది మనం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఈ ఆప్షన్ మనం అవాయిడ్ చేయొచ్చు. చూద్దాం. లెర్నింగ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ అవుతుందండి ఇంకా రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ ఆర్ బ్రాట్ ఇన్ టు ద క్లాస్ లో ఇంకా రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ తీసుకొచ్చినప్పుడు మనకి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. టు మేక్ అసెస్మెంట్ యూస్ఫుల్ ప్రాసెస్. ఎప్పుడు మనం యూస్ఫుల్ ప్రాసెస్ గా చేయొచ్చు అసెస్మెంట్ ని? వన్ షుడ్ యూజ్ వేరియస్ వేస్ టు కలెక్ట్ లెర్నింగ్ ఎవిడెన్స్ వేరియస్ వేస్ లో యూజ్ చేస్తున్నప్పుడు. ఇంకా చూద్దాము. యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ కూడా ఉండాలి క్వశ్చన్ లో. టు మేక్ అసెస్మెంట్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్. వన్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్. దేని ద్వారా కేర్ఫుల్. కొంచెం చిన్న మిస్ అయిందండి, చూడండి. యూజ్ వేరియస్ వేస్ టు కలెక్ట్ ద లెర్నింగ్ ఎవిడెన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇంకా. యూజ్ టెక్నికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ కాదు. మేకింగ్ కంపారిజన్స్ తీసుకురావడం కాదు. లేబుల్ స్టూడెంట్స్ ఇంటెలిజెంట్ ఆర్ యావరేజ్ స్టూడెంట్స్ అని, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అని అట్లా లేబుల్ చేయడం అనమాట కాదు కదా. సో యూజ్ వేరియస్ వేస్ టు కలెక్ట్ ద లెర్నింగ్ ఎవిడెన్స్. కొంచెం ఇక్కడ ఆప్షన్ అనేది మనకి ఫుల్ గా పడలేదు. యాక్చువల్ గా అది యూజింగ్ వెరైటీ ఆఫ్ వేస్ టు కలెక్టింగ్ ఫార్మేషన్ అబౌట్ ద స్టూడెంట్స్ లెర్నింగ్ అక్రాస్ ద స్కాలిస్టిక్ బౌండరీస్. అదే అనమాట ఆప్షన్. సో మనకి ఇక్కడ ఆప్షన్ చెక్ చేయండి. కానీ ఈ 3 ఆప్షన్ చూసుకుంటే మనకి ఫీడ్బ్యాక్ మీద, కంపారిజన్ మీద, లేబుల్ చేయడం మీద సో కాదు కాబట్టి మనకి ఆప్షన్ ఈజీగా చెప్పొచ్చు. క్వశ్చన్ నెంబర్ 20 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఏ టీచర్ allows students to sit freely. A teacher allows students to sit freely. A parent object. The best solution is
sit together and discuss or group reading. Some sit quietly and read themselves. A parent does not like it. Which of the following may be the best way to handle the situation? ఏది బెస్ట్ సిచ్యువేషన్ అనమాట. క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఇక్కడ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే ఫుల్ క్వశ్చన్ ఏంటంటే ఏ టీచర్ because of his or her democratic nature allows the students to sit all over the క్లాస్ మొత్తం ఫ్రీగా కూర్చోవడానికి. సమ్ ఇట్ సిట్ టుగెదర్ అండ్ డిస్కస్ ఆర్ డూ గ్రూప్ రీడింగ్ చేయడానికి. సమ్ సిట్ క్వైట్లీ అండ్ రీడ్ దెమ్సెల్వ్స్, సొంతగా సైలెంట్ కూర్చోవడం, లేదంటే వాళ్ళు చదువుకోవడం. ఏ పేరెంట్ డస్ నాట్ లైక్ ఇట్, పేరెంట్స్ ఇష్టపడట్లేదు, అప్పుడు ఏం చేయాలి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మే బీ ద బెస్ట్ వే టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడానికి ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. పేరెంట్స్ షుడ్ ట్రస్ట్ అండ్ డిస్కస్ విత్ ద టీచర్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ద స్టూడెంట్స్. ఓకే, చూద్దాం ఇంకా. పేరెంట్స్ షుడ్ రిమూవ్ ద చైల్డ్ ఫ్రమ్ ద స్కూల్ నుంచి రిమూవ్ చేయాలంటే తీసేసుకోవాలి. కంప్లైంట్ టు ద ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయాలి. రిక్వెస్ట్ సెక్షన్ చేంజ్ కోసం రిక్వెస్ట్ పెట్టాలి. కాదు కదా, సో మనకి ట్రస్ట్ ఉండాలన్నమాట. టీచర్ ఇలా చేస్తుందంటే దాంట్లో ఏదైనా మీనింగ్ ఉండే ఉంటుంది. సో మనకి పేరెంట్స్ మీద కూడా ట్రస్ట్ అనేది ఉండాలి. అందుకే మనం చెప్తా ఉంటాం మ్యూచువల్ అండర్స్టాండింగ్ మస్ట్ ఇన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద పేరెంట్స్. అప్పుడే మనకు ఒక చైల్డ్ మనము ఎఫెక్టివ్ గా గ్రో చేయొచ్చు అని. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. The most important quality of the teacher at primary level is, ప్రైమరీ లెవెల్లో ఉన్న టీచర్ కి ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏమనంటే కాంపిటెన్స్ ఇన్ టీచింగ్ మెథడ్స్ లో కాంపిటెన్సీస్ ఉండాలా. నెక్స్ట్ కాంపిటెన్సీ టు టీచ్ ఇన్ స్టాండర్డైజ్డ్ లాంగ్వేజ్ లో టీచ్ చేయడానికి ఉండాలా. ఈగర్నెస్ టు టీచ్ చేయడానికి ఈగర్నెస్ గా ఉండాలా. పేషెన్స్ అండ్ ప్రిజర్వెన్స్, ఇది ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెన్స్ అంటే ప్రిజర్వెన్స్ అంటే కంటిన్యూడ్ ఎఫర్ట్స్. ఓకే, పేషెన్స్ అంటే చాలా మస్ట్ అనమాట ప్రైమరీ లెవెల్లో టీచర్కి. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. డాష్ ఈజ్ అ సైన్ ఆఫ్ మోటివేటెడ్ టీచింగ్ ఏది సైన్ అండి? కన్సిడర్డ్ యాజ్ ద సైన్. చూడండి, ఫస్ట్ క్వశ్చనింగ్ బై స్టూడెంట్స్ అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్స్. ఓకే, క్వశ్చన్స్ టు స్టూడెంట్ అడగడం కాదు, క్వశ్చనింగ్ బై స్టూడెంట్స్. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం చూడండి, ట్రిక్కీగా ఉంది. ఆన్సర్ చూస్తే అంటే క్వశ్చన్ చూస్తే చాలా ఈజీగా ఉంది, ఆప్షన్స్ చూస్తే ఎలా ఉన్నాయి చూడండి. క్వశ్చనింగ్ బై స్టూడెంట్స్ అడిగి నేర్చుకోవడం ద్వారా అని ఇక్కడ మనం చెప్పొచ్చు. పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండడం మోటివేటెడ్ టీచింగ్ అవుతుందా? మాక్సిమం అటెండెన్స్, ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల మోటివేటెడ్ టీచింగ్ అవుతుందా? రెమీడియల్ వర్క్ బై ద టీచర్, రెమీడియల్ వర్క్ ఇవ్వడం ద్వారా, అంటే టీచర్ కి ఎక్కువ రెమెడీస్ ఇవ్వడం, అంటే సాల్వ్ చేయడం ద్వారా, అట్లా అని రెమీడియల్ టీచింగ్ ద్వారా మోటివేటెడ్ టీచింగ్ అవుతుందా? కాదు కదా. క్వశ్చనింగ్ బై ద స్టూడెంట్స్ క్వశ్చన్స్ అడిగి నేర్చుకోవడం ద్వారా అది మోటివేటెడ్ టీచింగ్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 23. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఎట్ లోవర్ క్లాసెస్ అంటే ప్రైమరీ లెవెల్లోనే ప్లేవే మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇస్ బేస్డ్ ఆన్, దేని మీద బేస్ అవుతుందండి? సైకలాజికల్ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్. ఓకే, చూద్దాం ఇంకా. సోషియోలాజికల్ ప్రిన్సిపల్స్ కాదు, థియరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కాదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్ ఆఫ్ టీచింగ్ కాదు. మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మనం ప్రైమరీ లెవెల్లోనే అప్లై చేసేయకూడదు, వాళ్ళకి ఫ్రీగా ఉండాలి కదా. సో సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్, వాళ్ళ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ బేస్ అయి ఉండాలి. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 24. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ద టర్మ్ కరికులం రిఫర్స్ టు, కరికులం లెసన్ చదివినప్పుడు మనం చెప్తాం కదా, కరికులం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఎవాల్యుయేషన్ ప్రాసెస్, టెక్స్ట్ మెటీరియల్, మెథడ్స్ అండ్ కంటెంట్ టు బి టాట్. ఏ మెథడ్స్ అయితే మనం ఫాలో అవుతున్నామో చెప్పడానికి, టీచ్ చేయడానికి. అక్కడ ఓవరాల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద స్కూల్ కదా మన కరికులం అనేది. క్లాస్ లో మనం ఏదైతే మెయింటైన్ చేస్తామో అది టైం టేబుల్ అని, స్కూల్ ఓవరాల్ గా ఆ ఇయర్ మొత్తం మీద ఏదైతే ప్లాన్ ఉంటుందో అది కరికులం అని చెప్పుకుంటున్నాం కదా. టైం టేబుల్ కి కరికులం కి డిఫరెన్సెస్ కూడా తెలుసుకోవాలి. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 25. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. అకార్డింగ్ టు పియాజే లాజికల్ థింకింగ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ ప్రపోర్షన్స్ లాజికల్ థింకింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అకార్డింగ్ టు పియాజేలో 4 స్టేజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దేంట్లో మనకి లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది? ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కదా, 11 years అండ్ అబవ్ వాళ్ళకి లాజికల్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 26 ఆప్షన్ డి ఇస్ కరెక్ట్ హియర్. ఈ థియరీ ఎంత ఇంపార్టెంట్ చూసారా? ఇప్పుడు ఆల్రెడీ మనం దీని మీద 3 క్వశ్చన్స్ చూసాము జీన్ పియాజే థియరీ మీద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఏ టీచర్ షుడ్ అండర్స్టాండ్ స్టూడెంట్ పొటెన్షియాలిటీస్ దిస్ రిలేటెడ్ టు. అంటే పిల్లలు ఎంత చేయగలరు, వాళ్ళ పొటెన్షియాలిటీస్ టీచర్ అర్థం చేసుకోవాలి. ఎందుకు? ఇది దేన్ని చూస్తుందంటే చూద్దాం. మీడియా సైకాలజీ కాదు, ఎడ్యుకేషనల్ సైకాలజీ చూద్దాం ఇంకా. ఎడ్యుకేషనల్ సోషియాలజీ,
సోషల్ ఫిలాసఫీ కాదు, ఎడ్యుకేషనల్ సైకాలజీని చూస్తుందనమాట. పిల్లలకి ఎలాంటి అర్థమవుతుంది అంటే, అందుకే యాజ్ ఎ టీచర్ పిల్లలకి ఏమేమి తెలుసుకొని ఉండాలి, సైకాలజీ మస్ట్ అండ్ షుడ్‌గా తెలుసుకొని ఉండాలి. అంటే ఏ పిల్లలకి ఎలా చెప్పాలి, డిఫరెంట్ క్లాస్ రూమ్స్‌లో డిఫరెంట్ టైప్ వెరైటీస్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. యావరేజ్ చిల్డ్రన్, బిలో యావరేజ్ చిల్డ్రన్, గిఫ్టెడ్ చిల్డ్రన్, వాళ్ళకి ఎలాంటి మెథడ్స్ యూజ్ చేయాలి అనేది మనకి ఇంపార్టెంట్ కదా! సో, వన్ టీచర్ షుడ్ నో అబౌట్ ద చైల్డ్ psychology, right? So here educational psychology is the correct answer. Question number 27. Next, question number 28. Kritika, who does not talk much at home but talks a lot at school? It shows. Talks a lot at school but not at home. ఇంటి దగ్గర మాట్లాడుతూ కానీ స్కూల్లో ఎక్కువ మాట్లాడుతుంది. ఇది దేన్ని చూస్తుంది? She does not she dislikes home. Home అంటే తనకి ఇష్టం లేదా? చూద్దామా, ఇంకా చూద్దాం. Her thoughts are acknowledged at school. Thoughts లో acknowledge, ఏదైనా సరే యాక్సెప్ట్ చేయడం అనమాట అక్నాలెడ్జ్‌మెంట్. స్కూల్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు టాక్. స్కూల్ ఆపర్చునిటీస్ అంటే మాట్లాడడానికి ఆపర్చునిటీస్‌ని ప్రొవైడ్ చేస్తుందా? కాదు కదా! టీచర్స్ డిమాండ్ చిల్డ్రన్ టు టాక్. టీచర్ డిమాండ్ చేస్తుంది అంటే పిల్లలు మాట్లాడాలని కాదు కదా! సో, మనకి హర్ థాట్స్ ఆర్ అక్నాలెడ్జ్డ్ ఎట్ స్కూల్. ఓకే. ఏదైనా చెప్తే యాక్సెప్ట్ చేసే విధానం అనమాట. సో, మనకి బి అనేది పాజిటివ్‌గా ఉంది. సో, బి అనేది కరెక్ట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29. చిల్డ్రన్ యాక్టివ్‌లీ కన్‌స్ట్రక్ట్ దేర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ది వర్డ్. ఇట్స్ అట్రిబ్యూటెడ్ టు. ఈ వర్డ్ ఎవరు ఉపయోగించారో మనం చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకున్నాం ఈ థియరీని. ఓకే. మనం థియరీ చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్‌లోనే చెప్పుకున్నాం అంటే పిల్లలు లిటిల్ సైంటిస్ట్‌లని నాలెడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేసి అంటే ఎక్స్‌ప్లోర్ చేసి ఎన్వైర్న్‌మెంట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసి నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తారని, అలా వాళ్ళు డెవలప్ అవుతారని ఎవరు చెప్పారంటే జీన్ పియాజే. ఇన్ని సార్లు చెప్పారంటే ఇప్పుడు జీన్ పియాజే మీద మనం ఆల్‌మోస్ట్ ఆల్ 5 క్వెషన్స్ అయితే చూసాము. సో, క్వెషన్ నంబర్ 29 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. Next, question number 30. In which stage do children become active members of their peer group? Peer group తో ఏ స్టేజ్ లో వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ గా ఉంటారు? ఎర్లీ చైల్డ్‌హుడ్ లోనా, చైల్డ్‌హుడ్ అండ్ అడాలసెన్స్ అండ్ అడల్ట్‌హుడ్. ఆప్షన్స్ చూడండి ఇక్కడ. అడాలసెన్స్ యాక్టివ్ దేర్ పియర్స్ అంటే వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అన్నమాట. సో, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 30. మనం ఈ క్వెషన్ అనేది చైల్డ్‌హుడ్, అడాలసెన్స్ ఇలాంటి స్టేజెస్ చూసినప్పుడు మనం ఈ క్వెషన్ చూస్తాం అన్నమాట. ప్రతి ఒక్క స్టేజ్‌ని మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటాం కదా! అప్పుడు ఇలాంటి క్వెషన్స్ చూస్తాము. సో, ఓకే. మనము 2011 యొక్క సీడీపీ పేపర్ 1 సంబంధించిన పేపర్‌ని అనాలిసిస్ చేసాం కదా! 30 క్వెషన్స్ ఎంత ఈజీగా ఉన్నాయి ఏంటి అనేది. సో, మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా మనము మోర్ అండ్ మోర్ క్వెషన్ పేపర్స్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేద్దాము. సీటెడ్ పేపర్ 1 సంబంధించిన కంప్లీట్ మోడల్ పేపర్స్‌ని మన ఛానెల్‌లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెడ్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానెల్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు గనుక ఈ వీడియోస్ యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.